వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే. ఇప్పుడే లేచాను, బయటికి వెళ్ళి బ్రష్ చేసేసుకొని టిఫిన్ చేయాలన్నమాట. కింద అనుకుంటున్నారా? చూపిస్తా. మా మమ్మీ పూజ చేశారనమాట. ఈరోజు కూడా పూజ చేయడం వల్ల మంచం మీద కూర్చోకూడదని చెప్పారు, అందుకోసం కింద పనుకున్నాను నేల మీద. వెళ్ళిపోయాడు. ఇంకా ఆదివారం కూడా నేను 6:45 కల్లా లేచాను. ఆదివారం ఎవరైనా 9కి లేకపోతే 8కి లేగుస్తారు, మనం ఎర్లీగా లేచాం. విషయం అది కాదు. 4కే లేచాను. 4కే లేచి 4:45 ఆ టైం దాకా మా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఎందుకంటే రన్నింగ్కి వెళ్దాము అనుకుంటే వాడు ఫోన్ ఎత్తలేదు అనమాట. వాడు ఫోన్ ఎత్తకపోయేసరికి నేను మళ్ళీ పనుకున్నాను. అసలు ఎప్పుడైనా నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోతే చాలా 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 నిద్ర పంపుకుండిద్ది అనమాట. నైట్ ఒక 10కి నిద్రపోయి మార్నింగ్ 4కి లేచాను. ఇప్పుడు బాగానే ఉంది, చక్కగా అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే 4:45 వాడు ఫోన్ ఎత్తట్లే, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చేసిన దాంతో మళ్ళీ పనుకోవడం మొదలెడితే ఎంత నిద్ర అంటే అబ్బా, అసలు లెగబుద్ధి కావట్లేదు అనమాట. అది సంగతి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఓకే గైస్, నిన్నే స్కూల్ హాలిడేస్ ఇచ్చారా? ఎప్పటి నుంచి? ఫ్రైడేనా? ఏ క్లాసు? ఇక్కడ ఏ స్కూలు? ఇచ్చేసారు. చిన్నపిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు. మేము ఇక్కడ మిడ్ అయిపోయి సెమ్ రాసుకుంటూ కూర్చుంటున్నాం. ఇప్పుడు మండే మిడ్ ఎగ్జామ్ ఉంది, ట్యూస్డే కూడా ఉంది, వెనస్డే కూడా ఉంది. ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ సెమ్ ఉంది. కన్నా బీటెక్ లైఫ్ ఇచ్చేసిద్ది, మామూలుగా ఇవ్వదు, ఇచ్చి పడేసిద్ది బీటెక్ లైఫ్. ఇది నా చిన్నప్పటి నుంచి అంతే. వచ్చి స్లీప్ వేస్తానే ఉంటుంది. స్లీప్ మనం చూస్తా టైర్డ్ అవుతాం, కానీ అది టైర్డ్ కూడా అవ్వదు. అది వేస్తాం. ఏ రోజు ప్లానే ఉంది, మూవీకి వెళ్ళాలి. కొంచెం చదువుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తొందరగా 7:30 కల్లా టిఫిన్ తినేసి కూర్చొని 2 లోపు చదువుకుంటూనే ఉండాలి. ఎందుకంటే 2కి మూవీ ఉంది, 2కి వెళ్ళాలి మూవీకి. కాకపోతే కొద్దిగా చదువుకొని వెళ్తే న్యాయం చేసినట్టు మూవీకి. లేక ఏం చదువుకోకుండా వెళ్ళాను అనుకో, ఫుల్ ఫట్టే. మూవీ చూసి వచ్చి మళ్ళీ చదువుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఇగ్నోర్ చేయండి. ఇదిగోండి, ప్రతిరోజు వేస్తా. కాకపోతే ఏంటంటే మీకు వీడియోలో చూపించాను అనమాట. నేను నా ఫేస్ ఎందుకు చూపించలేదంటే ఐఎమ్ గోయింగ్ టు ఫ్రెష్ అప్, అందుకని మన ఫేస్ చూపించలేదు అనమాట. ఇదంతా వేస్ట్, తీసుకెళ్ళి బయట వేసేయాలి. ఇప్పుడు వేసుకున్న బట్టలు తీసుకెళ్ళి బయట వేసేయాలి. ఓకేనా? డ్రెస్ తీసేసాను, అందుకే మాట్లాడలేదు. నా ఫేస్ పెట్టి రోజు వేస్తాను బెడ్షీట్స్. కాకపోతే ఎప్పుడో ఒకసారి మర్చిపోతూ ఉంటారు, మా మమ్మీ వేస్తారు. అప్పుడు ఏందనుకున్నారు, ఇది నైట్ ఏం చేశానంటే లవంగాలు 4, కింద వచ్చేసి ఏమంటారు దగ్గు వచ్చినప్పుడు నోట్లో పెట్టుకుంటాం. ఏంది అది? ఇంకోటి మిరియాలు మీకు కింద కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, లవంగాలు 4, మిరియాలు వేసి వాటర్ పోసి పెట్టాను అనమాట. డైజెషన్కి మంచిదంట. ఇప్పుడు తాగాలి. ఇది తాగేసి ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగితే బాడీ క్లీన్గా ఉండిద్ది. అది గ్యాస్ సంగతి. బాగుంది అవుట్ఫిట్. ఇంకోటి వచ్చేసి ఆ మాల్లోనే మన దగ్గర ఒక కార్డు ఉందన్నమాట, గేమ్స్ ఆడుకోవడానికి. 2కి మూవీ స్టార్ట్. 2 to 4:40 4:10 అనుకుంటా. 2 hours 10 minutes మూవీ అనమాట. అంటే 2 to 3, 3 to 4, 4:10 దాకా అనుకుంటా మూవీ. దాని తర్వాత కొద్దిసేపు ఏదైనా గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడాలన్నమాట. అది గేస్ సంగతి. ఐ హోప్ యూ లైక్ ది అవుట్ఫిట్ అనమాట. చూడండి. ఓకే, మరి అయితే స్టార్ట్ అవుదాం. వెళ్ళి మాల్లో మూవీ చూసి మూవీ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా?
న్యూస్ రావడం అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళేసి మాట్లాడదాం మూవీ గురించి. అబౌట్ మైకిల్ జాక్సన్ మూవీ అనమాట. మైకిల్ జాక్సన్ బయోపిక్. బాగుంది మూవీ అయితే, చెప్పాలంటే చాలా నాస్టాలజిక్ ఉంది. మూవీకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఇనీషియల్గా చెప్పాలి అని అంటే దీంట్లో స్పాయిలర్స్ ఉన్నాయన్నమాట. చూడని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ స్టోరీ కూడా ఏం చెప్పను, జస్ట్ అసలు ఏంటా ఏం జరిగింది అనేది. దీనిలో విలన్ ఎవరంటే అది కూడా చెప్పకూడదు. ఏం జరిగింది, జాక్సన్ మొత్తం 5 మెంబర్స్ కదా, ఆ 5 స్టోరీ మొత్తం ఏంటి అని అంటే జాక్సన్ అదే మైకిల్ జాక్సన్ వాళ్ళ అన్నదమ్ముళ్ళ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎందుకు విడిపోతాడు అనేది పాయింట్. ఆ టాపిక్ మీద అసలు చెప్పాలంటే 2 హాఫ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ హాఫ్ ఒక్కటే. మూవీ ఎంత డ్యూరేషన్ ఉంది అసలు, దగ్గర 2 hours 10 minutes అనుకుంటా గైస్ డ్యూరేషన్, అంతకు మించి ఏం లేదనమాట. మూవీ అయితే చాలా బాగుంది నిజంగా. జాఫర్ జాక్సన్ అనే వ్యక్తి అంటే ఆబ్వియస్లీ తన మేనల్లుడు అంట. అసలు ఎగ్జాక్ట్ మైకిల్ జాక్సన్ లాగే ఉన్నాడు, అసలు డిట్టో దిగిపోయాడు అనమాట మైకిల్ జాక్సన్ లాగా. మూవీ అయితే చాలా బాగుంది. వీడియోస్ సంథింగ్ కొన్ని రికార్డ్ చేశాను, మళ్ళీ యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కాపీరైట్ స్ట్రైక్ వచ్చేదని పెట్టట్లేదు అనమాట. మెయిన్గా ఏం చెప్పాలి అని అంటే తన ఎఫర్మేషన్స్, ప్రతి ఒక్క విషయం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అసలు నేను ఇలా అనుకోలేదు, ఇంత పెద్ద స్టార్ అవుతానని చెప్పేసి ఎవరు అలా చెప్తారు అంతే, మనకు అంతే. ఎందుకంటే మనం అనుకోకుండా ఉండడానికి. మైకిల్ జాక్సన్ ఎప్పుడో తన డైరీలో లేకపోతే ఒక బోర్డు మీద పిన్ కొట్టి పెట్టుంచాడు, ఒక షీట్లో, అంటే ఒక స్టిక్ ప్యాడ్ లాంటి పేపర్లో, స్టిక్ ప్యాడ్ బుక్ లాంటివి. దాంట్లో ఏంటి, ఐ వాంట్ టు బీ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్, ఐ వాంట్ గెట్ ద రికగ్నైజేషన్ ఫ్రమ్ ఆల్ ది పీపుల్. ప్రపంచంలో ఎక్కడ జనాభా ఉన్నా నేను నన్ను గుర్తించాలి, నన్ను గుర్తుపట్టాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు ఫ్యాన్స్ ఉండాలి అని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. అలా ఊహించాడు కాబట్టి జరిగింది. అందరు ఇప్పుడు ఏమంటారు అని అంటే మా లైఫ్ అసలు ఇలా అనుకోలేదు, మేము ఇంత ఫేమస్ అవుతామని. అందరి లైఫ్లో అనుకుంటారు ఏదో ఒక సర్టెన్ టైంలో. కాకపోతే ఏంటంటే అది ఒక మేనిఫెస్టేషన్గా మారి లాస్ట్కి వాళ్ళు అలా అయిపోతారనమాట. మైకిల్ జాక్సన్ నాకేమనిపించింది అంటే తను అనుకున్నది సాధించేశాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏం అవ్వాలనుకున్నది ప్రతి ఒక్కటి పేపర్ మీద రాసుకున్నారు, ప్రతి ఒక్కటి అయి చూపించారు. అసలు ఆడియన్స్ ఉన్నారు, అసలు రియల్ టైం నాకు తెలిసి అంతమంది జనాభా ఏ పాప్ సింగర్కి కూడా రారనమాట. అంత ఎక్కువ క్రౌడ్ ఉండిద్ది. అప్పట్లోనే అంత ఎక్కువ క్రౌడ్ ఉందంటే ఇప్పుడు 2026 ఇంకా జెన్జీ కిడ్స్ ఉండే జనరేషన్లో మాలాంటి వాళ్ళు, జెన్జీ ఉన్న వాళ్ళు ఇంకా చూడండి ఎంత క్రౌడ్ ఉండిద్ది ఒకవేళ ఆయన ఉండుంటే. ఇప్పుడు మొత్తం స్టోరీ ఏం చూపించలేదు, జస్ట్ ఒక సర్టెన్ ఒక హాఫ్ దాకే చూపించారు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఉందంట దీనికి. మూవీ అయితే భలే. ఎవడైనా మూవీ బాగాలేదని చెప్తే నమ్మబాగండి, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు ఇది వైలెన్స్ ఉండడానికి లేకపోతే పాట ఉండడానికి ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇది మూవీ మిక్చర్ కాదు, పర్టికులర్గా ఒక బయోపిక్ అనేది బయోపిక్ లాగే తీయాలి. అది కాక ద ఫారెన్ హాలీవుడ్ స్టైల్ కాబట్టి హాలీవుడ్ స్టైల్లోనే తీశారు. నిజంగా చెప్తున్నా కదా, ఎక్కువగా నేను రిలేట్ అయ్యేదైతే హాలీవుడ్ మూవీసే గైస్. హాలీవుడ్ మూవీస్ ఎంత బాగుంటాయి అంటే నాకు ఆ కల్చర్, వాళ్ళ ఫారిన్ కల్చర్ ఎంత బాగుండిద్ది, ఎంత బాగా నచ్చింది అంటే అక్కడ సరౌండింగ్ ఏరియాస్ కూడా, వీళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారనమాట నాకు తెలిసి, కాలిఫోర్నియా. అసలు అబ్బా, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ ఇండియాలో కంటే కూడా ఆ ఫారెన్లో పర్టికులర్గా అక్కడ చిన్నపిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు గేమ్స్ ఆడటమైనా ఏమో సంథింగ్ వాళ్ళ కల్చర్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నేను టెక్నో గేమర్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను, తను GTA 5 వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. గంట వీడియో ఉన్నా కానీ నేను అంతే చూస్తూ వెళ్ళిపోతాను. తను అంత డెప్త్లో నన్ను తీసుకెళ్ళిపోతాడు ఆ వీడియోలో, స్టోరీ టెల్లింగ్ ద్వారా. అసలు చూసినప్పుడు అసలు భలే ఎక్స్పీరియన్స్, అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మనం కూడా గెయిన్ చేయాలి ఒక ఫారెన్లో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగా అసలు డైరెక్టర్ అయితే ఇచ్చి పడేశారు. డైరెక్టర్ వేరు, రైటర్ రాశారు, డైరెక్టర్ ఆ రైటింగ్కి తగ్గట్టు తీశారనమాట. అసలు ఆ మూన్ వాక్ స్టెప్ ఉంది, మూన్ వాక్ స్టెప్ లేకుండా, మూన్ వాక్ అనేది స్పాయిలర్ ఏం కాదు, ఆటోమేటిక్గా మీకు కూడా తెలిసిద్ది పక్క. ఎందుకంటే మూన్ వాక్ లేనిది మైకిల్ జాక్సన్ మూవీ చూడడం ఇంపాసిబుల్.
మూన్ వాక్ గ్యారంటీ ఉంది. చాలా బాగుంది. అంటే మైకేల్ జాక్సన్ ఏంటంటే తన ఇండివిజువల్గా తన లైఫ్ని రీషేప్ చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కాకుండా. మెయిన్ నచ్చింది ఏంటి అని అంటే తను చిన్నప్పటి నుంచే అలా సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉన్నాడు. అక్కడ ఏంటి అంటే మనం ప్రతి ఒక్కదానికి ఆలోచిస్తాం, నేను ఎందుకు చేయాలి ఇలా అని చెప్పేసి. అక్కడ తను అలా ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక సంథింగ్ వేరే లైఫ్ ఆఫ్ ప్రెజర్ పడి 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 తనకు అది ఒక పెద్ద స్కిల్ అయిపోయింది. దాంట్లోనే ఫేమ్ సంపాదించేసుకున్నాడు. ఇప్పుడు మన లైఫ్లో కూడా ఏంటి అని అంటే ఒకదాని ప్రెజర్ని ప్రివిలేజ్ లాగా చూడాలన్నమాట. చూసి మన లైఫ్లో కూడా మనం ఒక పర్టికులర్ స్కిల్ మీద పోరాడామనుకోండి, మనం కూడా అలాంటి హైట్స్ రీచ్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. తను చాలా చిన్నప్పటి నుంచి, మనమన్నా ఇప్పుడు కొద్దిగా ఏజ్ అప్రాక్స్ ఈ వీడియో చూసేవాళ్ళు 14 నుంచి 25 మధ్యలో ఉంటారు. తన ఏజ్ 9 or 10 years అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట తన ఫ్రెండ్స్ని కలవకుండా ఓన్లీ సింగింగ్ మీద పెట్టడం అనేది. అందువల్ల తన అంత ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల ఇంత బెస్ట్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ వచ్చింది అనేది నా ఉద్దేశం అనమాట. నేర్చుకోవాల్సిన 3 థింగ్స్ గైస్. అసలు ఏం చేయాలనుకోబోతున్నాం అనేది ముందే రాసి పెట్టుకోవటం. సెకండ్, దాని మీద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వర్క్ చేయటం. థర్డ్ పాయింట్ వచ్చేసి కైండ్ అండ్ హంబుల్గా ఉండడం. దిస్ ఈజ్ ది 3 things I have learned from మైకేల్ జాక్సన్ అనమాట. I hope you like this video. Like, share and subscribe. Bye. Sunday is all about fun day. మూవీకి వెళ్ళేసి వచ్చాను. రేపు మళ్ళీ మిడ్ ఎగ్జామ్ ఉంది, మిడ్ 2, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సరేనా? ఓకేనా? బాయ్.